పట్టణం ద్వారా మీరు మహిమ పొందాలని ఆశిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభా, విత్తబడుతున్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలింపచేసి చెప్తున్న మాకు మీ ఆత్మ సహాయాన్ని అందించండి ఆయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. బలహీనం ఉన్నవని బలపరచండి, బలహీనం బలపరిచి సత్యవైపు నిలబెట్టి అందరూ రక్షణలు ఎదగడానికి మీరు కృప చూపు దారి చూపమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఇంత అవకాశం ఇచ్చిన మన పరలోక తండ్రి అయిన కన్న తండ్రికి వందనాలు చెల్లిస్తూ, నా తోటి దేవుని సేవకులకి కూడి వచ్చిన మీకు మన ప్రభును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ప్రేమించి మరొక మాసం మనకిచ్చాడు. ఇస్తున్న ప్రతిరోజు ప్రతి గంట మీకు చాలాసార్లు చెప్పాను, దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆయన ఉండే చోటకు మనం వెళ్ళడానికే మనకు అవకాశం లేదు. అంతేగాని మనం ఏదో గొప్పలమని, మనమేదో ధనవంతులమని భూమి మీద మనం బ్రతకడానికైతే దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు లోకంలో చూస్తే ఏదో ఒక వార్త ఒక మనిషి చంపడానికే అంటున్నా. నరహత్యలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి. బయట ప్రపంచం చూస్తే ఏమాత్రం కూడా బాగోలేదు. సంఘంలోకి వస్తున్నాం, మనం ఏమి వింటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము అన్నది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన వాక్యం ఒక సాధనం లాంటిది. ఏంటంటే వాక్యం దేనికి ఉపయోగపడుతుందంటే, మనుషుల్లో ఉన్న చెడుని, మనుషుల్లో ఉన్న పాపాన్ని, మనుషుల్లో ఉన్న అహాన్ని, గర్వాన్ని, ఏదైతే మనుషుల్లో ఉందో, దేవుడికి నచ్చనిది ఏదైతే ఉందో దాన్ని అంతా తీసేదేంటి? వాక్యం. అటువంటి వాక్యాన్ని దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడు. కానీ ఈరోజు వాక్యం చదవము, వాక్యంలో ఏముందో తెలుసుకోము, వాక్య ప్రకారంగా కూడా మనం బ్రతకము, దాన్ని అనుసరించాలన్న ఆలోచన నేటి సమాజానికి అయితే లేదు. అందుకే ఈరోజు కొంచెం గట్టిగా వాక్యం చెప్పేటప్పటికి ఏమవుతుందంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. లోకంలో ఉన్న వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటున్నాయి, సంఘంలోకి వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే దెబ్బతింటున్నాయి మనోభావాలు. అసలు మనోభావం అంటే ఏంటి? ఇప్పుడు స్కూల్కి పిల్లలను పంపుతామండి, టీచర్ గారు పిల్లలను కొట్టారు అంటే ఒక తల్లిదండ్రులు మనోభావాలు దెబ్బతింటాయా? ఒక గురువు శిష్యుని ఎందుకు కొడతాడో? తనలాగా ఎదగాలని, 10 మందికి మార్గదర్శిగా ఉండాలని. మనందరి గురువు ఎవరో? యేసుక్రీస్తు వారు, అంతే కదండి. ఈ భూప్రపంచానికి గురువు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అటువంటి గురువు గారు మనకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఒక 66 పుస్తకాలు మన చేతుల్లో పెట్టాడు. ఈ లోకంలో నేను ఎలాగైతే బ్రతికానో అలా మీరు బ్రతికి నా దగ్గరికి రమ్మన్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వెళ్తాక ఆయన దగ్గరికి? ఉన్నారంటారు ఎవరన్నా? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఏ వస్తువుకైనా ఒక రూపం రావాలంటే, ఇప్పుడు బంగారు గొలుసు ఉందండి, ఊరుకునే వచ్చేద్ది అది? చెప్పండి. ఒక బంగారు గొలుసు ఉంది, ఊరుకునే ఒక బంగారం ముక్కట్టుకెళ్ళి అలా పెడితే వచ్చేస్తుందా? అది ఎన్ని దెబ్బలు తింటుంది? ఎన్నిసార్లు అగ్నిలో కాలుస్తాడు దాన్ని? అన్ని దెబ్బలు తింటేనే కానీ దానికి ఒక రూపం రాలే, అంతే కదండి. ఏ వస్తువు అయినా ఒక రూపం రావాలంటే అనేక శ్రమలు, అనేక కష్టాలు. మీకు కూడా ఏ రూపం రావాలన్నారు పౌలు గారు? క్రీస్తు స్వరూపం రావాలి మీకు. క్రీస్తు స్వరూపం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు క్రీస్తులా బ్రతుకుతావు. ఇంకా మనకు ఎవరికి ఆ స్వరూపం రాలే. ఎందుకు రాలేదంటే ప్రతి మనిషిలోనూ బలహీనత ఉంది, అంతే కదండి. ప్రతి మనిషిలో ఏముంది? బలహీనత ఉంది. ఒక మాట గట్టిగా చెప్పి మనకు పిల్లలు ఏడిచేస్తున్నారు, తల్లులు ఏడిచేస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, తల్లులు ఏడుస్తున్నారు. అంటే ఏంటి? మీకు గట్టిగా చెప్పకూడదు, అంతే కదండి. ఎలాగుండాలి మీకు బాధ? వాక్యం చెప్పామంటే నిద్ర ఎక్కడికి రావాలి తెలుసా? మైమరుపు. అంటే ఆదాము గారికి ఎంత గాఢ నిద్ర అయితే కలగజేసాడు అంత నిద్ర వచ్చేది వాక్యం చెప్తే మనకి. అంత నిద్ర వస్తే మనకి ఎలా ఉంటుందంటే, అమ్మా దేవుని సన్నిధిలోకి వెళ్ళి 6 రోజులను పడుకొని నిద్ర అంతా ఎక్కడ పడుకున్నాం మనం? దేవుని సన్నిధిలో. మా బాధ అలాగ ఉండదు. చెప్పేస్తున్నా, మీకు ఇబ్బంది అయినా, మీరు బాధపడినా, మీరు మమ్మల్ని తిట్టుకున్నా మేము సానబెడుతూనే ఉంటాం. మీకు ఒక రూపం వచ్చేదాకా ఏం చేస్తాం? ఒక సుత్తిలాగా సారా పెడతానే ఉంటాం. ఎందుకంటే సంఘంలోకి వచ్చాక కడుగుతాం. కడగకపోతే మీకు ఒక రూపం రాదు. మీరు ఏమనుకున్నా సరే
మనసులో ఎంత తిట్టుకున్నా, ఇంటికి వెళ్ళి ఎంత తిట్టుకున్నా, ఇది నా గురించే చెప్పాడు, నన్నే అన్నాడు, ఏమనుకున్నా పర్లేదు. ఎందుకంటే మీరు చిట్టింది చాలా తక్కువ, బయట చాలా అనుభవించాం మేము. దాంతో పోల్చుకుంటే లెక్క. బయట వాళ్ళు ఎన్నో తిట్టారు, ఇప్పుడు కూడా తిడతారు, అయినా పట్టించుకోం. ఎందుకంటే ఒక రూపం రావాలి. ఒక రూపం రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఒకటి దేవుని సేవకుడు చెప్పినప్పుడు వస్తుంది. తనకు కూడా ఏం చేయాలి తెలుసా? క్రీస్తు స్వరూపులకు వెళ్ళాలంటే పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. చూడండి ఏమంటున్నారు? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను, దాన్ని లోబరుచుకొనుచున్నాడు. అంటే పౌలు గారు ఎంత గొప్ప సేవకుడండి. పౌలు గారి జీవితంలో ఏనాడు కూడా ఏం లేదు, హ్యాపీనెస్ లేదు. లోక సంబంధమైన హ్యాపీనెస్ కానీ సంతోషం కానీ లేదు. ఇక్కడ ఏమంటున్నానంట, నేను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు బోధించిన తర్వాత, అబ్బో నేను సేవకుని కదా, నా అంతటోడు లేడు, 66 పుస్తకాల జ్ఞానం అంతే నాకే తెలుసు అంటలేదు పౌలు గారు. మీకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతాను. ఎందుకంటే అహం వస్తుంది. అహం మనకేమొచ్చేస్తుంది? అమ్మో నేను గొప్పగా వాక్యం చెప్పేస్తున్నాను, అబ్బో ఏ వచ్చినా ఎక్కడుందో చెప్పేస్తున్నాను, అడగగానే రిఫరెన్స్ తీసేస్తున్నాను, నా అంతటోడు లేడు అని అహం వచ్చేస్తుంది మనలోకి. ఈరోజు చాలామందిలో ఉంది అహం, లేదంటారా? చాలామందిలో ఏముంది? అహం వస్తే ఏమొస్తుంది? గర్వం వచ్చిందంటే పడిపోతాం పాతాళానికి. సాతాను పెద్ద పాపాలు ఏం చేయలేదు. సాతాను దేనికి పడిపోయాడు? గర్వము. అది చాలు. పాతాళానికి వెళ్ళిపోతే ఏం చేయాలి తెలుసా? గర్వం ఉంటే చాలు. దేవుడి దగ్గర సమానంతో ఉన్నవాడు కిందకు పడిపోతానికి కారణం ఏంటి? పాతాళానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళలో ఉన్న గర్వం, వాళ్ళు ఉన్న అహంకారం, అది ఉంటే చాలు. ఇక్కడ పౌలు గారు నేను ఇతరులకు ప్రకటిస్తున్నాను కదా. ఎన్ని పత్రికలు రాశారు పౌలు గారు? ఎన్నో పత్రికలు రాశాడు ఆయన. ఎంతో జ్ఞానాన్ని ప్రకటించిన ఆయన అంటున్నాడు, నేను భ్రష్టున్నైపోతానేమో. మన శరీరం మన మాట ఉంటుందా చెప్పండి? ఈరోజు సోమవారం నుంచి శనివారం దాకా మన ఇంటికి ఉన్నాం కదా, ఒక్క 2 గంటలు కదా. మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే 2 గంటల సేపు శరీరాన్ని ఏకాగ్రతను చేసి దేవుని వైపు నిలబెట్టని చూద్దాం. మీ శరీరమే మీ మాట ఎందో. బయట గురించి పక్కన పెట్టండి. నా పిల్ల వింటలేదు, నా కొడుకు వింటలేదు, అది పక్కన పెట్టండి. మీ శరీరము మీ మాట వింటుందా? మీ మాట అంటే నీకు నిద్ర ఎందుకు వస్తుంది? నీ మాట అంటే నీకు ఇంటికాడ ఎందుకు ఆకలేస్తుంది? అంటే మన శరీరమే మన మాట ఎందో. మన మాట వినాలంటే శరీరానికి ఏం చేయాలి? ఉపవాసం పెట్టాలి. పెడతామా? 11:05 గంట కొట్టేది మనకు. ఓకే, టింగ్ 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 టింగ్. అందులో ఆదివారం కదా, నాన్ వెజ్ ఉంటుందేమో, గమ్మున వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే మన శరీరం మన మాట వినదు. మన మాట వినాలంటే ఏం చేయాలి? దాన్ని లోపరుచుకోవాలి. ఎవరు లోపరుచుకుంటారు? గుర్రం మీద స్వారీ చేస్తాడండి. గుర్రం లోన్ దేనికి ఎత్తాడు తెలిసేదానికి? నాలిక్కి ఎత్తాడు. అది నాలిక్కి అయిపోతే గుర్రం మాట ఎందో. అంత ఫాస్ట్గా సవారీ చేస్తున్నాడు. ఏంటనుకుంటున్నావు? ఆ తాడుంటుంది చూసారు, నాలిక్కి రఫ్ అయిపోతూ ఉంటుంది. ఆ రఫ్ అయిపోయి బాధ వచ్చినప్పుడు ఏం చేద్దాంట? అది లోబడుతుంది. ఇలా తాళ్ళు లేకుండా గుర్రం మీద సవారీ చేయండి. ఐసీలో ఉంటాం మనం, బత్తం లేదు వెళ్దాం. అంటే అంత ఈడ్చిపోతుంది అది. ఆ గుర్రానికి నాలికేసినప్పుడు అది ఏం చేస్తుందంటే లోబడుతుంది. అలాగే నువ్వేం చేయాలంటే వాక్యానికి లోబడాలి. ఎవరు చెప్తున్నారు అన్నది కాదు, నా గురించా నీ గురించి అన్నదిగా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది ఆలోచించాలి మనం. అంటే నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో. నేనంతే కదా, మేము లోపరుచుకోవాలి. మేమే నీతిమంతులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. పరలోకం వెళ్ళాలి, పరలోకంలో యేసుక్రీస్తు మేము కూడా ఉండాలని ప్రతిరోజు ఏం చేస్తున్నాం? మమ్మల్ని మేమే నలగొట్టుకుంటున్నాం. ఒకసారి అనిపిస్తుంది గమ్ముని చచ్చిపోతే బాగున్నామో అనిపిస్తుంది. నిజంగా సొలొమోను గారు అన్నారు, బతుకుచున్న వారికి అంటే చనిపోయిన వారే ధన్యులంట. ఎవరో మాటిని సమాజం కాదు ఇది. భార్య మాట అంటుందా? పోనీ మీ భర్త అంటాడా? మీ పిల్లలు అంటారా? చెప్పండి. మీ పిల్లలకు 1 గంట
సన్నిధిలో కూర్చోబెట్టి చెప్పండి అంటారేమో, వినరు. అంటే సమాజం మొత్తం పాడైపోయింది, మొత్తం పాడైపోయింది. మీ పిల్లల్ని ఏమనకూడదు, సంఘానికి వస్తే మిమ్మల్ని ఏమనకూడదు. ఎలా బోధించాలి మీకు? హాయిగా నిద్ర వచ్చారు, జోలపాట పాడాలి కదా. చిన్నప్పుడు పిల్లలుగా పాటలు పాడేవారు. ఇప్పుడు ఏం లేదు, మొబైల్ ఇచ్చేస్తున్నారు అనుకోండి. అప్పుడైతే చందమామ రావే, జాబిల్లి రావని ఏదో పాట ఆడేవారు నిద్రపుచ్చడానికి. ఇప్పుడు అటువంటి పాటలు లేవు. అది ఎందుకంటే లోపరుచుకోవాలి. కానీ ఒక పౌలు గారు అన్ని సంఘాలకు పత్రికలు రాస్తూ ఆయన పడుతున్న కష్టం, శ్రమను చూసి ఆయనే లోపరుచుకుంటున్నాడంటే మనం ఎంత లోపరుచుకోవాలి శరీరాన్ని, మన దేహాన్ని ఎంత కంట్రోల్లో పెట్టాలి. మన శరీరం ఎందుకు లోపడతారో తెలుసంటే మనకు తిండి ఎక్కువైపోయింది. తిండికి తగ్గ పని కూడా మనకే లేదు. కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. అంతే కదండి. తిండి తింటే ఏమొస్తుంది? మగత వస్తుందా? వస్తుంది. తిండి తిన్నవాడు పని చేయగలడా? చేయలేడు. అందుకే మన శరీరాన్ని ఏం చేయట్లేదంటే పస్తు పెట్టట్లేదు. శరీరానికి కావలసిన ఆహారం అయితే ఇస్తున్నాం, కానీ ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వట్లేదు. అంటే ఇది నశించిపోయేది, కృషించిపోయేది, పురుగులు పట్టేదానికోసం నువ్వు బ్రతుకుతున్నా తప్ప నీకు నిత్య జీవం ఇచ్చే ఆత్మకి ఏ ఆహారం పెడుతున్నావు? నువ్వు నలగొట్టుకుంటున్నావు నీ శరీరాన్ని. నీ చూపులు కానీ, నీ ఆలోచన కానీ, నీ తలంపులు కానీ, నీ చేష్టలు కానీ ఏదైనా లోపరుచుకుంటున్నామో దేవుని వాక్యం ఎలా చెప్తుంది? నేను మోహపు చూపు చూడకూడదు, నా పొరుగు వారిది ఏది నేను ఆశించకూడదు, అన్యాయం చేయకూడదు, దొంగిలింపకూడదు, వ్యభిచరింపకూడదు, ఒకడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఈ వాక్యాలన్నీతో మనం ఏమైనా లోపరుచుకుంటున్నామా? ఒకసారి చూడండి, కోతలు వస్తుంది. ఏమన్నా లోపరుచుకుంటున్నాం? మనం ప్రకటిస్తున్నాం, పాడుతున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు తప్ప నీ శరీరాన్ని నువ్వు దేవుని కొరకు అప్పగించి ఎంత లోపరుచుకుంటున్నావు ఒకసారి ఆలోచించండి. పౌలు గారు అంటాడు, కొరింథీ సంఘానికి రాస్తూ ఒక వ్యక్తి గురించి చెప్తాడు. ఆ వ్యక్తి ఎవరంటుకుంటే చెప్పనా? తిమోతి గారు. ఒక యవన దశలో తిమోతి గారికి పత్రికలు రాశాడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక. యవన దశలో మంచి పత్రికలు రాశాడు ఆయనకి. ఆ పత్రికలు చదువుతున్నప్పుడు తిమోతి గారు పడుతున్న కష్టం కానీ, ఆయన చేస్తున్న పరిచర్య కానీ, ఆయన చేస్తున్న బోధ కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుద్ది. తిమోతి గారికి పత్రిక రాస్తూ సంఘానికి పంపాడు ఆయన తిమోతి గారిని. అదే కొరింథీ రాసిన మొదట పత్రికగా ఆ సంఘానికి పంపాడు ఆయన. ఎందుకు? కొరింథీలో ఉన్న సంఘంలో గొడవలు ఎక్కువ. కొరింథీ సంఘంలో ఏమున్నాయి? గొడవలు ఉన్నాయి. నేను క్రీస్తు వాడిని అంటాడు, ఒక నేను అపొస్తలుల వాడిని అంటాడు, ఒక నేనే గొప్ప అంటాడు. కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న గొడవలు ఏ సంఘంలో కూడా లేవు. అటువంటి వారికి తిమోతి గారిని పంపుతూ ఒక పత్రిక ఇచ్చి పంపాడు ఆయన. ఒకసారి చూద్దాం. రెండో తిమోతికి రాసిన పత్రిక, క్షమించండి, మొదటి కొరింథీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 14 నుంచి చదువుకుంది ఒకసారి. మిమ్మల్ని సిగ్గుపరచవాలను కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు మీకు ఈ మాటలు రాయిచున్నాను. ఏమంటున్నాడు? ఒకసారి ఆగండి. 4:14 ఏమంటున్నాడో, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలు. అంటే అన్ని విభేదాలు ఉన్నా, అన్ని గొడవలు ఉన్నా, అన్ని కక్షలు ఉన్నా పౌలు గారు ఏమని రాస్తున్నారు? మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ ఏమన్నాడు? నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాస్తున్నాను. మీరెవరో? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీకు ఏ మాటలు రాస్తున్నాను? మీకు బుద్ధి రావాలి. ఏం రావాలంట? బుద్ధి. అంటే బుద్ధి గురించి ఎవరైనా ప్రార్థన చేస్తారా? నాకు మంచి బుద్ధిని అని ఏమైనా ప్రార్థన చేస్తారు? ఎవరన్నా చెప్పండి, అయ్యా నా శరీరం నా మాట అంటట్లేదు, చెడు తలంపులు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, నేను వాక్యానికి నా దేహాన్ని లోపరుచుకోలేకపోతున్నాను, నా బుద్ధి సరిగ్గా లేదు, నా మాట సరిగ్గా లేదు, నా తలంపులు సరిగ్గా లేవు, నేను సరి చేసుకోలేయ్యా, అటువంటి శక్తిని, అటువంటి ఆత్మ నాకు ఇయ్యని ఎవరన్నా ప్రార్థన చేస్తారా? మీకు లిస్ట్ ఇచ్చేస్తారు. రాత్రి ఒక వీడియో వచ్చింది, అడుగు డేటా అయిపోతుందండి, సాల్తలేదంట. ఏమైపోతుంది? నెట్ అయిపోతుందండి, సాల్తలేదంట. అయ్యగారు ప్రార్థన చేయమన్నారంట. అబ్బో అసలు నెట్ ఫ్రీ నెట్ వచ్చేస్తుందంట, తరుగుతలేదంట. మరి అంత ఏం చూసేస్తుందో నాకు అర్థం కావట్లేదు నెట్లు. అంటే ఇంకా బైబిల్ వద్దా? బైబిల్ చదవరు, ఇంకా ప్రార్థన చేయడం దేనికోసం? ప్రార్థన నెట్ కోసమా? నెట్ అంటే ఏంటి? వల. మీకు ఏం తెలుసా? తెలుగులో వలన ఏమంటారు, ఇంగ్లీష్లో నెట్. అంటే వలలో పడ్డాం మనం.
అంటే వలలో పడ్డ చేప ఎలా కూడా చెప్పండి, స్వేచ్ఛ ఉంటుందా? ఒక పక్షికి కానీ ఒక చేపకి కానీ ఏది వలలో పడినా మనం ఏ వలలో పడ్డాం? ఇంటర్నెట్, WWW, ప్రపంచానికి ఒక వల వేసాడు, ఆ వలలో పడిపోయాం మనం. నిజంగా ఒక స్మార్ట్ ఫోన్ నుంచి బయటకు రండి చూద్దాం, ఒక్కరోజు ఫోన్ లేకుండా గడపకుండా చూద్దాం. భార్య లేకపోయినా ఉంటాడేమో కానీ ఫోన్ లేకుండా ఉండడు. 4 రోజులు ఉపవాసం అన్నా ఉంటాడేమో కానీ ఫోన్ లేకుండా ఉండడు. మీరు లెగ్గానే ఏం చూస్తారో? ఫోను. మరి వల ప్రపంచం అంతటి వేసాడు, వల్ల నుంచి ఎవరో బయటకు రావట్లే. ఫోన్ చూడండి ఎంతవరకు మనకు ప్రాముఖ్యమైంది దేవుని వాక్యం. అందుకనండి మీరేమన్నాడో, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాస్తున్నాను. ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా, ఫోన్ మీరు వాడతారు కదా, వాడతాను, నేను ఫోన్ వాడతా, నేనేం వాడకుండా ఉన్నాను. కానీ ఎంతవరకు లెగ్గానే ఏం చేస్తాను? ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతా, తర్వాత ఫోన్ కాడికి వెళ్తా. లెగ్గాని ఎవడ గుడ్ మార్నింగ్ పెట్టాడు, ఎవడ కేకే పెట్టాడు, ఎవడ ఆయి పెట్టాడు, ఎవడ లఘు సింబల్ పెట్టాడు, ఎవడ చెయ్యి ఎత్తాడు, ఎవడ చెయ్యి దించాడు, ఇది చూడండి సెల్ ఫోన్లో. అదంతా తర్వాత అది మనకు ఉపయోగం లేనిది. నీకు ఉపయోగపడేది ఏంటంటే వాక్యం. అందుకనండి మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మీకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మీరు నా ప్రియమైన పిల్లలు అంటున్నాడు. నిజంగా ఎవరంటే ప్రియమైన పిల్లలు అంటే? ఇప్పుడు ఒక యవనస్తుడు ఉంటాడు, ఏమని రాస్తాడు లవ్ లెటర్ రాయాలంటే? హాయ్ డార్లింగ్ అంటే ముందు ఏం వాడతాడు? నా ప్రియమైన డార్లింగ్కి. అంటే ఎంత ప్రియమై ఉంటే కానీ ఆ మాట వాడతాడు, అంతే కదండి. నీకే రాత్నంటే ఊరుకుంటుందా? సింపుల్ అవతల పడద్దు లెటర్. ఎవరైనా అంతే కదా, నా ప్రియమైన పలానా వ్యక్తికి, నా ప్రియమైన పలానా అమ్మాయికి. ఎందుకంటే నీకే రాత్తున్నాను, నీకే రాత్తున్నానంటే ఏం చేస్తాడా? ఇలా తీసి అవతలాడేస్తాడు. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారు, నా ప్రియమైన పిల్లలని మీకు ఎందుకు రాస్తున్నారు? మీకు బుద్ధి చెప్పాలి. కింద అంటాడు చూడండి, క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. అంటే ఉపదేశకులు చాలామంది ఉన్నారు, కనుక మన అందరికి తండ్రి అయిన దేవుడు ఎవరో? ఒక్కడే, అంతే కదండి. యావత్ ప్రపంచానికి దేవుడు ఎవరంటే ఆ దేవుడు ఏంటి? మనకు తండ్రి. మనం అందరము ఆయన పిల్లలం కాబట్టి చూడు, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఉపదేశకులు ఎంతమంది అయినా ఉన్నామండి, మనందరికి ఎవరో? తండ్రి. ఎలా కన్నాడంటే సువార్త ద్వారా. ఎలా కన్నాడండి? సువార్త ద్వారా కంఠం ఏంటి? ఎవరైతే దేవుని మాటలు చెబుతున్నాడో ఆ మాటలు అతను హృదయంలోకి వచ్చి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తన మనసు మార్చుకుని క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో మనం ఏం చేయలేము, ప్రవేశించలేము. అదే పునర్జన్మ మనకి. వాడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఎక్కడ ప్రవేశించలేడు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని గనక ఏంటంటే మీరు ఎలా కొన్నా నన్ను పోలు నడుచుకోవాలనంట బతిమాలుకుంటున్నాడంట. అంటే ఎందుకు బతిమాలుకోవాలి పౌలు గారు? అంత అవసరం ఏముంది బతిమాలడానికి పౌలు గారికి? మీరు నన్ను పోలు నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారం మీరు ఎలా ఉండాలి? నన్ను పోలు నడుచుకోవాలి. ఉందా మనకు ఆ పోలిక? క్రీస్తుకున్న పోలిక మనకుందా? క్రీస్తులాగా మనం నడుచుకుంటున్నామా? క్రీస్తులాగా మనం జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. కిందకంటాడు చూడండి, ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. ఎవరు అన్నాడండి ఆ మాట? చూడండి, ఇందు నిమిత్తం అంట ప్రభునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడు. తిమోతి ఎలాంటి వాడండి? ఏమన్నాడు? ప్రభునందు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడు. ప్రియుడైన మాట చాలా ఉన్నతమైంది. ఎవరికెవరు కూడా మాట? దానియేలు నువ్వు బహుప్రియుడు గనక అన్నారు. యేసుక్రీస్తు దగ్గర తండ్రి ఏమన్నాడు? ఇదిగో నా ప్రియ కుమారుడు. అంటే ఆ మాట చాలా ఉన్నతమైనది. ఎవరికి మరతో ఆ మాట మనం పెట్టేయకూడదు. నిజంగా మన దేవునికి ప్రియమైన కుమారులమేనా చెప్పండి? దేవుని సంఘంలో ఉన్న మనము నిజంగా దేవునికి ప్రియమైన కుమారులు మా కుమార్తెలుగా మనం బ్రతుకుతున్నామా? ఇక్కడేమన్నాడు? ఇందు నిమిత్తం అంట
ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమున అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘంలోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయను. ఇదిగో నేను క్రీస్తుని ఎలాగైతే పోలు నడుచుకుంటున్నానో, నా ప్రియకుమారుడు ఉన్నాడు చూశారు తిమోతి, అతనంటే నన్ను పోలు నడుచుకుని నేను ఏ బోధ అయితే చేస్తానో ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో సేమ్ బోధ చేస్తున్నాడు. అదే అపొస్తలుల బోధ. ఏ బోధ? అదే అపొస్తలుల బోధ. ఆ బోధ ఆయన చేస్తున్నాడు. చేస్తూ అంటాడు, నేను మీ యొద్దకు రానని కొందరు అంటే ఏమనుకుంటున్నారో ఉప్పొంగిపోతున్నారో, పౌలు గారు వెళ్ళిపోరు వేరే ప్రాంతానికి, ఇంకా రారో, మన ఇష్టం, ఆడిందే పాట పాడిందే పాట, పౌలు గారు వెళ్ళిపోతున్నారు కదా, ఇంక మళ్ళీ సంఘానికి రారో. తిమోతిని పంపాడు. తిమోతిని నాయన నువ్వు కూడా వెళ్ళి జోలపాటు పాడని అనుకుంటున్నారేంటి? అంటే పౌలు గారు ఏ విధంగా బోధించాడు అదే విధంగా బోధిస్తున్నాడు తిమోతి. అందుకే నా నమ్మకమైన ప్రియకుమారుడు అంటున్నాడు. ఇలా అనుకుంటా, అమ్మ పౌలు గారు వెళ్ళిపోయారు కదా, ఇంకా మన సంఘానికి రారో, మన ఇష్టం, బయటికి వెళ్ళిపోయారు కదా, మన హాయిగా ఉండొచ్చు, మనం చెప్పిందే వేదం, మనం చెప్పిందే శాసనం అని అనుకుంటే కింద అంటాడు చూడండి, ప్రభు చిత్తమైతే త్వరలో మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు వారి శక్తినే తెలుసుకుంటాను నేను. ప్రభు చిత్తమైతే త్వరలో మీ వద్దకు వస్తాను నేను. ఉప్పొంగు చేయబోతున్నారు కదా, వారి మాటలు కాదు వారి శక్తి ఏంటో నేను తెలుసుకుంటా. దేని మట్టి మాట్లాడుతున్నారో శక్తిని నేను తెలుసుకుంటాను పౌలు గారు. కింద అంటాడు చూడండి, ప్రభు చిత్తమైతే త్వరలో మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు వారి శక్తినే తెలుసుకుందును. దేవుని రాజ్యం ఎలాగుంది తెలుసా? మాటలతో కాదు, శక్తి. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తితో ఉంది. ఈరోజు చాలా మాటలు చెప్తారు, గాలి మాటలు, అంతే కదండి. మాటలకు పడిపోయి చాలామంది ఉన్నారు, అంతే కదా. ఈరోజు ఈజీగా మోసపోయేది అని చెప్పి మాటలే. ఒక అబ్బాయి వచ్చి 4 మంచి మాటలు చెప్పాడు, అమ్మాయి ఆటోమేటిక్గా మోసపోద్ది, తర్వాత ఎడుతారు మోసపోయినని, అంతే కదా. చాలామంది అంటారు పలానా అమ్మాయి నువ్వు మోసం చేసిందని ఈడు అంటారు. అంటే మోసపోయేది ఏంటి? మాటల్లోనే మోసపోతారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుని రాజ్యం అంట మాటలతో కాదు, గాడి మాటలతో లేదు. దేవుని రాజ్యం శక్తితో ఉంది, బలంతో ఉంది, నమ్మకంతో ఉంది. కానీ ఈరోజు సమాజం అంతా దేనికి పడిపోతుంది తెలుసా? మాటలు అబ్బో ఎంత తీయగా ఉంటాయి కదా, అంతే కదండి. మాటలు తీయగా ఉంటేనే కదా మనుషులు పడిపోతారు. మరి పౌలు గారి మాటలు అలా లేవు. మీరు రోమాపత్రిక నుంచి యోధాపత్రిక వరకు చదివితే పౌలు గారి మాటలు అలా ఉండవు, చాలా కఠినంగా ఉంటాయి. అవతల ఎదుటి వ్యక్తి గుండెల్లో దిగిపోయినట్టు ఉంటుంది, గుణపం దిగినట్టు ఉంటుంది, మాట చాలా కష్టంగా ఉంటుంది. అందుకన్నాడు చూడండి, దేవుని రాజ్యం అంట మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు అంటే గాడి మాటలు చెప్పేది కోరుతున్నారా, శక్తితో కోరుకుంటున్నారా? మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో మీ వద్దకు రావాలని, ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలనా? అంటే మీరు ఏది కోరుకుంటున్నారు చెప్పండి. నేను బెత్తమిచ్చుకొని రమ్మంటారా, ప్రేమతో రమ్మంటారా? నేను వస్తాను కదా, పత్రిక రాసి నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదా, మీరు ఉప్పొంగిపోతున్నారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. మీ మాటల్లో ఉన్న శక్తి ఏంటో నేను తెలుసుకుంటాను. ఈసారి వచ్చినప్పుడు ఎలాగ వస్తాను? మీరు మారితే సరే, మీరు మారి మీ మార్గాన్ని చక్కదిద్దుకుని మీ బ్రతుకులు మారితే ఎలాగ వస్తాడు తెలుసా? ప్రేమతో వస్తాడు, సాత్వికమైన మనసుతో వస్తాడు. కానీ మీరు మాట వినలేదానికి ఏమొస్తాడో? బెత్తమట్టుకు వస్తే ఏం చేస్తాడండి? బెత్తమట్టుకు వస్తే ఏం చేస్తాడు? జోలపాట పాడతాడు బెత్తమట్టుకు వచ్చి. ఇప్పుడు పిల్లలందరూ మాట్లాడుకున్నాను, మాస్టర్ గారు ఏం చేస్తారు? ఇది వరకంటే నోటి మీద తాళాలు వేయమంటే వేసేసేవారు. అప్పుడు భయం వేసేది, ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు టీచర్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడున్న స్టూడెంట్స్ అంతా రావాలంటే టీచర్లు కొట్టేవారు, టీచర్ల మీద సెటైర్లు వేసేవాళ్ళు, తల్లిదండ్రుల మీద వేస్తున్నారు సెటైర్లు, అంతే కదా. ఇప్పుడు సంఘంలోకి వచ్చామనుకో, ఇలాగే చెప్పమనుకో, మీరు నా గురించి చెప్పారంటున్నారు, అంతే కదా. మీ గురించి చెప్తే మాకేమొస్తుంది? కాకుండా మీరు మారితే ఎలాగొస్తాను? ప్రేమతో సాత్వికమైన మనసుతో నేను వస్తాను. కానీ మీరు ఉప్పొంగుతున్నారు చూసారా? మీరు మాట వినకపోతే ఏం చేస్తాను? బెత్తమట్టుకు వస్తాను పౌలు గారు. అప్పుడు దాకా ఎవరిని పంపుతున్నాడు? తిమోతి గారిని పంపుతున్నాడు. తిమోతి గారిని ఎందుకు పంపాడు? ఇంకెవరు లేరంటారా? అసలు తిమోతి గారిని ఎందుకు పంపాలి కొరింథీ సంఘానికి?
తిమోతిని ఏమన్నాడు? నా ప్రియుడు, నమ్మకమైన నా కుమారుడు. తిమోతిని ఎందుకు పంపాడంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడమ్మా. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి ఏమన్నాడంటే, విశ్వాసమును బట్టి. అక్కడ ఏమన్నాడు? నా ప్రియమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు ఆయన. తర్వాత విశ్వాసాన్ని బట్టి ఏమన్నాడు? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. అంటే పౌలు గారిలో ఏ విశ్వాసం అయితే ఉందో అదే విశ్వాసం ఎవరిలో ఉంది? తిమోతి గారికి ఉంది. మీకుందా విశ్వాసం? మన విశ్వాసం అంటే ఏంటి? కోడి గుడ్డెడతామో, గేదె ఏనతామో, అంతే కదండి. మన విశ్వాసం ఇయ్యే కదా. దారిలో వెళ్తే యాక్సిడెంట్ జరగకుండా వస్తారని మన విశ్వాసం, అంతే కదా. దారిలో వెళ్తే పౌలు గారు ఎన్నిసార్లు కొట్టారు తెలుసా? ప్రయాణాల్లో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు తెలుసా ఆయన? ఒకసారి ఓడ బద్దలైపోయింది ఆయనకి. రోమాపట్నానికి బయలుదేరుతుండగా ఓడ పగిలిపోయింది ఆయనది. 14 రోజులు అన్నం లేదు ఆయనకి. అపొస్తలుల కార్యం 27, 28 అధ్యాయాలు చదవండి. ఎవరో చదవరు మన వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏం ఆశీర్వాదాలు కాపాడో, జనాలు దోచుకునే మాటలు అక్కడ ఏం కాపాడో. 14 రోజులంట ఆయన అన్నం లేకుండా ఉన్నాడంట. వాడ పగిలిపోయి సముద్రంలో అండ్ బీచ్కి వెళ్తున్న చిన్న కెరట మొత్తం పరిగెత్తుకొచ్చేస్తాం మనం. నడి సముద్రంలో 14 రోజులు వాడ పగిలిపోయేలా ఉన్నాడంటే మరి విశ్వాసం ఉందా లేదా అతనికి? మనం ఏం చేస్తాం? అర్జెంటుగా హెలికాప్టర్ ఫోన్ చేశారు మనం, అంతే కదండి. ఇప్పుడు చిన్న చూడండి, ఒక మనిషిని చిన్న వరదల్లో కొట్టుకుపోతుంటే ఇన్ని హెలికాప్టర్లు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు. కానీ పౌలు గారు ప్రార్థన చేశాడు. అక్కడ వాళ్ళలోనే ఉన్నాడు. దిగులు పడలేదు, బాధ పడలేదు, ఆహారం లేదు 14 రోజులు ఆయనకి. విశ్వాసంతోనే ఉన్నాడు. ఆఖరికి ఆయన దగ్గర ఒక రొట్టె ఉంది. అదైనా ఆ రొట్టె ఉంటే మనం ఏం చేస్తాం? కూతి జోబులోంచి తీయకుండా తింటాం మనం. మళ్ళీ నోరంట సౌండ్ వస్తుందేమో, నోటికి సిగరెట్ పెట్టేసుకుని, సింగరెట్ పెట్టేసుకుని, అంతే కదా. మనకు విశ్వాసం ఉండదు. మన అంత స్వార్థపూరితమైన బ్రతికేమంది. నిజంగా నేనే పాస్టర్కి ముందు నేను తినేస్తాను. అమ్మ అయ్యగారు తినేయాలి, అయ్యగారు బలంగా తింటే బలంగా ప్రార్థన చేస్తారు, మీరు కొట్టుకుపోయినా పర్లేదు, అంతే కదా. అందుకే ఇప్పుడు మన ప్రథమ పాలన ఎవరి కట్టుకెళ్తాం? అమ్మ వండిందల్లానా ఎవరి కట్టుకెళ్తాం? అయ్యగారు. ఆయన ఏం చేశాడు? ఆ రొట్టెని తీసి ప్రార్థన చేసి విరిచారు. 250 మంది ఉన్నారు వాళ్ళు. ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? దగ్గర 250 మంది ఉన్నారు. ఒక్క రొట్టెని ప్రార్థన చేసి కృతజ్ఞత స్తుతులు చేసి చాలా అందరికి పెట్టాడు. అందుకే అంటున్నాడు, మన విశ్వాసానికనే బైబిల్లో ఉన్న విశ్వాసం చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు మాదిరిగా తీసుకుంటే బైబిల్లో ఉన్న భక్తులు తీసుకోండి, కానీ మమ్మల్ని తీసుకోకండి. మాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మేము పోరాటం చేస్తున్నాం, మేము పరిపూర్ణంగా ఉన్నామని చెప్పట్లేదు. పోరాటం చేస్తున్న ప్రతి వ్యక్తి పోరాటం చేయవలసిందే. అంటే నా విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడగు. అంటే ఇంత విశ్వాసం తిమోతి గారికి ఎక్కడి నుంచి వచ్చేసింది అంటారు చెప్పండి? ఇంత విశ్వాసం అంట తిమోతి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు తిమోతి ఎలాంటి వాడు? ఒక్కసారి అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయం చూడమ్మా, మొదటి నుంచి చదువుకుందాం. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చును. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియోలోను ఉన్న సహోదరు వలన మంచి పేరు పొందినవాడు. ఎలాంటి వాడు అంటే, అక్కడున్న వ్యక్తుల్లో అంట మంచి పేరుంది. ఎవరికే? తిమోతి గారికి. మనకేం పేరుంది చెప్పండి? మనకి ఏ పేరు ఉంది? ఇన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాం కదా మనం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్నాం కదా మనం. మనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా చెప్పండి? ఏ పేరుంది మనకి? మన పేరే మంచి పేరు కాదు, అంతే కదండి. ఇక్కడ అన్నా చూడండి, మంచి పేరు అంటే ఉన్న వాళ్ళందరూ ఎవరికి మంచి పేరు ఉంది? తిమోతికి. మరి మనకు మంచి పేరు ఉందా? ఒక సంఘానికి ఒక అధ్యక్షుడు ఒక సేవకుని పంపాలంటే పౌలు గారు ఎన్ని క్వాలిఫికేషన్లు చూస్తున్నాడు చూడండి. ప్రియుడు, నమ్మకమైన కుమారుడు, విశ్వాసం గల కుమారుడు, మంచి పేరు పొందినవాడు. మనం తీసి మీద ఎత్తి మీద ఎక్కించుకుంటాం, అంతే కదండి. ఈరోజు దైవజనులు అనేటికి మనం ఎత్తి మీద ఎక్కించుకుంటాం. మనం ఏదో ఉంటుంది, ఒక అడిగి అంటే నేను ఎత్తి మీద పెట్టాడంటే అడిగట్టుకెళ్ళి. అంటే దేవుని ఒక వరం అడిగాడంట. ఒక వరం అడిగి ఏం చేశాడు? నాకేం వద్దు దేవ ఒక అడిగి అన్నాడంట. అడిగిస్తే ఏం చేశాడు? సరే అడిగే కాదు అనుకున్నాడంట. అడిగి ఎక్కడ ఎడతానని తెలిసా? వరం ఇచ్చిన నెత్తి మీద ఎడతానన్నాడంట.
ఇప్పుడు అడిగంటే నేను అడిగట్టిన వాళ్ళు ఎక్కడికే పాతాలను దొక్కేస్తాను, ఎవరైతే వరం ఇచ్చాడో ఆ నెత్తి మీద ఎడుతున్నాడు. అంటే ఒక సేవకుని పంపాలంటే, ఒక సంఘానికి సేవకుని పంపాలంటే అతనిలో ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయో చూడండి. నమ్మకమైన వాడు, విశ్వాసం గలవాడు, మంచి పేరున్నవాడు. మనకున్నాయా చెప్పండి? ఎన్ని చెప్పండి, మనకున్నాయా? అంటే ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ఒక తిమోతికి నమ్మకమైన వాడు, విశ్వాసం గలవాడు, మంచి పేరున్నవాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒక కుటుంబం నుంచి వచ్చినాయి. అతనికి బయట వ్యక్తుల నుంచి రాలేదండి. ఒక కుటుంబం, తన కుటుంబంలో ఉన్నట్టే తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే నేర్చుకున్నాడు అతను. అందుకంటాడు చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతిలు రాసిన 2వ పత్రిక చూడండి, 1వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూద్దాం. 3-5 కలిసి ఉంటుంది చూడండి. నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకునుచు నీ కన్నీళ్ళు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలగటకై నిన్ను చూడవలనని రేయింబాగులు అపేక్షించు. నీ యందున్న నిష్కటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. ఆ విశ్వాసం అంట మొదట నీ అవ్వైనా లోయలోను నీ తల్లి అయిన యూనేకేలను వసించుచున్నది, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మొదట ఎవరిలో ఉందంట విశ్వాసం? అవ్వ అంటే ఎవరు తెలుసు కదా మనకి, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ. ఎక్కడుంది విశ్వాసం? మనకు ఉందంటారు విశ్వాసం? నాయనమ్మలకు ఉందా? అమ్మలకు ఉందా? మన తల్లులకు ఉందా? మన పిల్లలకు ఉందా? జీరో. మనం ఈ పౌలు గారు ఎక్కడి నుంచి, ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నారు తెలిసి, అప్పుడు పౌలు గారు ఎక్కడున్నారో రోమా జైల్లో ఉన్నాడు ఆయన. నీరో చక్రవర్తి అప్పుడు పౌలు గారిని ఎక్కడ వేశారంటే చెరసాలలో వేసాడు. ఈ పత్రిక రాశాక ఆయన తలనరికేశారు. పౌలు గారు రాసిన ఆఖరి పత్రిక ఇది. మీరు 4వ అధ్యాయం చదివితే, ఇదిగో నా పోరాటం, మంచి పోరాటం పోరాడు తిని నా పరుగు కడముట్టించి తిని నాకు నీతి కిరీటం ఉంచబడిందని నీరో చక్రవర్తి చేతిలో ఏమైంది? తల నరికించుకున్నాడు ఆయన. ఆఖరికి రాస్తున్నారు, నాకైతే ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో తిమోతి గారు కూడా అన్నే కష్టాలు ఉన్నాయి. అందుకన్నాడు కదా, ఏమన్నాడు? నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకునొచ్చు నీ కన్నీళ్ళు తలుచుకుని. పౌలు గారికి కన్నీళ్ళేనా? మరి ఆయన శిష్యుడు ఎలాగ ఉన్నాడు? కన్నీళ్ళే, అంతే కదండి. పౌలు గారికి కన్నీళ్ళు ఉన్నాయి. ఆయన శిష్యుడైన తిమోతి గారు కూడా అంట కన్నీళ్ళు తలుచుకుని అంటే ఎడతెగకు ప్రార్థన చేస్తాడంటే. ఎడతెగకు ప్రార్థన చేస్తాడు ఎక్కడుండి? జైల్లో ఉండి, చెరసాలలో ఉండి. మనం చెరసాలు ఉంటే ప్రార్థన చేస్తామా? ఇంటికి ఉంటుంటే ప్రార్థన చేయం మనం, అంతే కదండి. లెగ్గానే ఎంతమంది ప్రార్థన చేస్తారు ప్రతిరోజు చెప్పండి? లేవగానే దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళు ఎంతమంది, దేవుని వాక్యాన్ని చదివి వాళ్ళు ఎంతమంది చెప్పండి? చేయరు. మనకు అలవాటు లేదు. మేము చెప్పినా మీరు వినరు. అమ్మ ప్రార్థన చేసుకోండి, అమ్మ వాక్యాన్ని చదవండి, బ్రతుకులు మార్చుకోండి అని చెప్పినా మీరు వినరు. ఇక్కడ ఏమన్నాడు? నా కన్నీళ్ళు తలుచుకున్నంట నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకునిచున్నాను, నీ కన్నీళ్ళను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై. అంటే తిమోతి గారికి కన్నీళ్ళు వస్తుంటే పౌలు గారు ఆనందపడిపోతున్నారంట. అంటే తన కన్నీళ్ళలో కూడా తన విశ్వాసం ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. మనకేదైనా చిన్న రోగం వచ్చిందనుకో, చిన్న కష్టం వచ్చిందనుకో, ఎవరన్నా చిన్న మాట అన్నారనుకో, మనకు ఏమొచ్చేస్తాయి? కన్నీళ్ళు వచ్చేస్తాయి. దేవుడి కొరకు బ్రతికినందుకు కన్నీళ్ళు రా మనల్ని ఎవరన్నా ఏదనంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు ఈ మధ్య మాటకి సేవకులు ఏడిచేస్తున్నారు? మరి నాకు అర్థం కావట్లే. మరి ఏం తక్కువ ఏడుస్తాను నాకైతే అర్థం కావట్లే కదా. నీ కన్నీళ్ళు తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలగనిమ్ము. ఎక్కడంట? ముందంటే ఎవరిలో చూశాడంట? వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ మామూలు గారిని చూశాడు, వాళ్ళ తల్లిలో చూశాడు. మామలో ఉన్న విశ్వాసమే తల్లిలోకి వచ్చింది, తల్లిలో ఉన్న విశ్వాసమే కొడుకు వచ్చేసింది. మనకు వచ్చిందంటారా? మన పిల్లలు మన కొట్టిలాగా ఉన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు కొడతలేదండి పిల్లలు? ఈరోజు పాటింటున్నారు. ఈరోజు అంటే ప్రవర్తన, క్యారెక్టరు ఎవరిలో ఉంది? వాళ్ళ అవ్వలో ఉంది. అదే క్యారెక్టర్ వాళ్ళ తల్లిలో ఉంది. అదే క్యారెక్టర్ ఎవరిలో ఉంది? తిమోతిలో ఉంది. అంటే ఎప్పటి నుంచి పెంచింది అనుకుంటున్నా ఆ తల్లి అతన్ని? చూడండి, అదే తిమోతి రాసిన 2వ పత్రిక 14 నుంచి చదువుకుందాం. 3:14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం
నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండే నువ్వు వెరుగుదువు గనక. ఎప్పటి నుంచి ఎరిగాడంట? బాల్యము నుండే. ఎవరు నేర్పారు బాల్యం నుండి అతనికి? అంటే ఎవరు నేర్పారు అతనికి బాల్యం నుండి? అంటే మీరు బయట సంఘాలకు వెళ్తే మీరు వాక్యం చెప్పమని ఎవరు చెప్పరు, ప్రార్థన చేయమని చెప్పరు, పాటలు పాడమని చెప్పరు, మీ పిల్లలకు వాక్యం నేర్పమంచమని కూడా చెప్పరు. మీకు పెద్ద పెద్ద సంఘాలు దేని గురించి బోధిస్తున్నా? ప్రతి వారం దశమ భాగమే. ప్రతి వారం మీరు దేవుడికి అట్టుకుపోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా పట్టుకెళ్ళిపోవాలంట. ఒక ఆయన చెప్తున్నాడు, కొత్తిమీర అట్టుకోవాలంట, పుదీనా అట్టుకోవాలంట, ఏది ఉంటే అది పట్టుకుపోవాలంట. ఏం పట్టుకెళ్ళాలి మనం దేవుడికి? ఏమాట తెలుసా? సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించండి. ముందు నీ దేహాన్ని సమర్పించు, నీ శరీరాన్ని సమర్పించు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండే నువ్వు ఎరుగుదు గనక. ఇప్పటి నుంచి ఎరిగాడంట శక్తిగల పరిశుద్ధ లేఖనం. ఇప్పటి నుంచి అంట బాల్యం. బాల్యం అంటే ఏమిటి? 10 సంవత్సరాల వయసులో ఎరిగేశాడు అతను. 10 సంవత్సరాల వయసులో దేవుని లేఖనాలు ఎరిగాడు. మనమేమి ఎరుగు ఇన్ని సంవత్సరాలు వచ్చాక? మనమేమి నేర్చుకుని ఇన్ని సంవత్సరాలు వచ్చాక? మనకు చెప్పండి. నువ్వు వెరుగుదువు గనక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండుము. వాటి యందు నిలకడగనుము. నువ్వు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావో, ఎవరి దగ్గర వింటున్నావో, ఎవరి దగ్గర బోధ చేస్తున్నావో వాటి యందు నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. అందుకే పైన అంటాడు చూడండి 10వ వచనం, అయితే నువ్వు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయో ఈకోనియో లోస్త్రను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితివి. ఎలా చూసి వెంబడించాడంట? ఇప్పుడు మనం వెంబడించాలంటే ఎవరిని వెంబడిస్తాం? బెంచ్ కారు ఉందా, మంచి సూట్ ఉందా, అంతే కదండి. అయ్యగారు డోర్ తీస్తున్నారా, అయ్యగారు బైబిల్ ఒకరు మోసుకొస్తున్నారా, అమ్మగారికి వాటర్ బాటిల్ ఎడుతున్నారా? ఇవన్నీ ఉంటే ఎవరో రిచ్ సేవకులలో, కార్పొరేట్ సేవకులు. అంటే దేవుడు ఎంత దీవించేసాడు వీళ్ళనే. పౌలు గారు తిమోతి గారు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాడు వాక్యం? పౌలు గారి దగ్గర. పౌలు గారి పరిస్థితి ఎలాగుందో పైన చెప్తున్నాడు చూడండి, అయితే నువ్వు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. ఎన్ని ఉన్నాయి పౌలు గారిలో? ప్రవర్తన ఉందంట, ఉద్దేశం ఉందంట, విశ్వాసం ఉందంట, దీర్ఘశాంతం ఉందంట, ప్రేమ ఉందంట, ఓర్పు ఉందంట. ఏమన్నాడు? అంతియొకయు ఈకోనియా లోస్త్ర అను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవాలను తెలుసుకునేవాడై నన్ను వెంబడించితివి. నిజంగా ఈ రోజుల్లో అటువంటి సేవకుని ఎవరు నన్ను కొట్టితే కనుక వెంబడించే వాళ్ళు ఉన్నారంటారా? అంటే ఈ సందర్భం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా సారి వెళ్ళొద్దాం. 14వ అధ్యాయం 19 నుంచి చదువుకుందాం. చూడండి. అంతియోకు నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలకు అతనికి ఈడ్చెను. అంటే ఈ సందర్భం ఎవరు చూశారు? తిమోతి గారు చూశారు. ఏమంటున్నాట? అంతియోకు నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చంట జనసమూహంలో తమ పక్షంగా చేసుకుని పౌలు మీదంట రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని ఎక్కడికి ఈడ్చేశారంట? పట్టణం వెలుపులకు విడిచేశారు. ఆ సందర్భాన్ని చూసి కూడా పౌలు గారిని వెంబడిస్తున్నారు తిమోతి గారు. ఆ సందర్భాన్ని చూసి కూడా పౌలు గారు ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. మాకు అంత కష్టం రాకపోయినా, మాకు అన్ని బాధలు రాకపోయినా మేము పడ్డాం కదా. అంత లేవనుకోండి, మమ్మల్ని రాళ్ళతో కొట్టేసి ఇచ్చేసినంత పరిస్థితి మాకు అవ్వలేదు. ఎందుకంత అయితే మేము తట్టుకోలేదు. అందుకే దేవుడు ఏ కాలంలో ఎవరిని పుట్టించాలో బాగా తెలుసు. పౌలు గారు అంటాడో అకాలం మందు పుట్టాడంట పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు ఉంటుంది. అంటే కాలంలో పుట్టాడు పౌలు గారు. అకాలం మందు పుట్టిన నాకును కనబడెను అంటాడు 15వ అధ్యాయం చదివితే మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చదివితే అకాలం మందు పుట్టిన నాకును ఎవరు కాపాడ్డారంట? యేసుక్రీస్తు వారు కాపాడ్డారు.
ఎందుకంటే ఆ సందర్భం ఎవరైతే తట్టుకుంటారో దేవుడు ఆ సందర్భంలో ఎవరిని పుట్టించాడు? పౌలు గారిని పుట్టించాడు. మనం తట్టుకోగలుగుతాం మనం. అంటే సంఘంలోకి వస్తే ఏమొస్తాయని మనకు అర్థమైపోవాలి. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే సత్యం వైపు నువ్వు నిలబడతావో నీ పక్షాన్ని ఎవరో ఉండరు. అందుకే తిమోతి అంటాడు, దేవుని ఎదుటంట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించుటకు నిన్ను నువ్వే ఎవరికి కనపరుచుకోవాలి? దేవునికే కనపరుచుకోవాలి. మనం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడికే కనపడాలి. నువ్వు వాక్యం చెప్తున్నావా? దేవుడికే కనపడాలి. నువ్వు పాట పాడుతున్నావా? దేవుడే నిన్ను చూడాలి తప్ప ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా నిన్ను చూడడానికి వీల్లేదు. నువ్వు చేసే ప్రతి పని ఎవరికి కాపాడాలి? దేవుడికి. అందుకే నువ్వు ధర్మం చేస్తానంట కుడి చేతిది ఏం చేయకూడదు, ఎడమ చేతి తెలియకూడదు. అంటే నీ అవయవంలో 2 చేతులు ఉంటే ఒక చేతితో ధర్మం చేస్తే రెండో చేతికి తెలియనివద్దు అన్నాడు. మనము డబ్బా కొట్టేసుకుంటాం ఓకేని, అంతే కదండి. డబ్బా కొట్టుకుంటాం, డబ్బా రాయలు మనం అంతా. అంటే అన్ని శ్రమలు, అన్ని కష్టాలు రాళ్ళతో కొడుతున్నారు. బాబోయ్ ఈయన దేవుని నమ్ముకున్నాడో, ఈయన దేవుని వాక్యం చెప్తే రాళ్ళతో కొట్టి పక్కిడి చేస్తున్నారో నాకెందుకని వెళ్ళిపోతలేదు. ఆ లవ్వలో అదే విశ్వాసం ఉంది, ఆ తల్లిలో అదే విశ్వాసం ఉంది, ఇతను కూడా ఏమొచ్చేసింది అదే విశ్వాసం ఉంది. అందుకంటాడు చూడండి 12వ వచనంలో ఏమంటాడు, 3:12 తిమోతి రాసిన 2వ పత్రిక 3:12 ఏమంటాడు చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరంట ఏం చేస్తారు? హింస పొందుతారు. క్రీస్తు యేసునందు ఎవరైతే మంచి భక్తి చేస్తారో, ఎవరైతే నీతిగా ఉంటారో, యథార్థంగా ఉంటారో, పరిశుద్ధంగా బ్రతుకులకి ఏంటంటే హింస వచ్చేస్తుంది. హింస. యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నారు, నన్ను వెంబడించిన వాడు ఇంటినైనా, తల్లిదండ్రులనైనా, భార్యలనైనా, భూములనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచిపెట్టేవాడికి ఏమొస్తుంది అన్నాడు? హింస వస్తుంది అన్నాడు. హింస. నాగట మీద చేయి పడితే ఏమొస్తుంది మనకి? హింసే కదండి వచ్చేది. నాగలు సాఫీగా వెళ్తుందా? నాగలు ఎలాగుంటుందండి? ఈ చెయ్యితో నొక్కి దాన్ని నొక్కితే చెయ్యి అంత ఎలా ఉండిపోద్ది? కందులుపోద్ది. కాళ్ళు లాగేస్తాయి. ఒక ఎకరం పొలం దున్నాలంటే నాగల మీద అది పూర్వ రైతులు తెలుసు. 12 కిలోమీటర్లైనా కొల్లేరు నడిచేళ్ళు ఊడిసి వచ్చేవారు, అంతే కదండి. అదా మీద క్యారేజీ పట్టేసుకుని పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉడుపుల్లో ఏమీ లేవు, మమ్మల్ని కూడా తీసుకుపోయేవారు, అంతే కదా. మా చదువులు వానాకాలం చదువులు అంటారు చూసి అలాగే తగలడ్డాం మేము కూడా, అంతే కదా. 15 రోజులు ఉడుపులు, 15 రోజులు చదువు మాకు. ఇప్పుడు అంటే వీళ్ళకి ఏం తెలియదు. ఇలా చిప్స్ ప్యాకెట్లు బ్యాచ్, ఇది ఫ్రైడ్ రైస్లు బ్యాచ్ చేయాలి, ఏం తెలియదు వాళ్ళకి. మనుషులు కాపాడతారు కానీ గట్టిగా ఒక మాట అంటే కళ్ళండి వచ్చేస్తుంది నీళ్ళకి. దేనికి తట్టుకోలేరు, వర్షానికి తట్టుకోలేరు, ఎండకు తట్టుకోలేరు, చలి అయితే తట్టుకోలేరు, ఒక మాట అంటే తట్టుకోలేరు. అంటే యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు తమ విరోధులతో వాదించాలంటే ఇలా మనమంటేనే ఏడు చేస్తున్నారు, మనమంటేనే బాధపడిపోతున్నారు. ఇప్పుడు నాన్న బాధపడిపోతున్నారు, ఏదో పిల్లలు తెలియదు అనుకోవచ్చు, మీరు అదే బాబతే ఇలా సింగేసి ఏడు చేస్తున్నారు. ఎందుకంటే అంటే పిల్లలకి మీకు ఒకటేనా? దేవుడి సంఘంలోకి వస్తే ఏమొస్తుంది? హింస వస్తుంది, బాధ వస్తుంది. ఆదరించరు ఎవరేనండి, ఆదరించరు. కష్టం, చాలా కష్టం, చాలా శ్రమ వస్తుంది. తట్టుకుని నిలబడాలి. ఎందుకంటే నీ ఆ ప్రార్థన ఏంటంటే తిమోతి గారికి ఏమొచ్చేస్తున్నాయి? కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. క్రీస్తు యేసునందంట మంచి భక్తి చేత ఏమొస్తుంది? హింస వస్తుంది అండి. మనకేమొస్తుంది ఈరోజు? ఆశీర్వాదం. పొద్దున్నుంచి పడుకునేదాకా ఆశీర్వాదమే. రెండోది ఉండదు మనకి. ఆశీర్వాదం. మా నాన్నని దీవించు, మా అమ్మని దీవించు, మా పిల్లల్ని దీవించు, నా భార్యని దీవించు, నా భర్తను దీవించు. గంట ప్రార్థనలో 30 గంట ఇదే ఉంటుంది. దేవుడి కొరకు ఎలా బ్రతకాలో మనం ప్రార్థన చేయం, ఎలా నడవాలో ప్రార్థన చేయం, ఎలా జీవించాలో ప్రార్థన చేయం. ముందు మనకి ఏముండాలి తెలుసా? క్యారెక్టర్ ఉండాలి. అందుకే సామెత ఉంది కదా, తల్లిలు చేలో మేస్తే గట్టి మీద మేద్దా? తల్లి చేలో మేస్తుంది అనుకో, దూడ గట్టి మీద మేస్తుందా? తల్లి ఎక్కడ ఉంటే ఎక్కడ వెళ్ళిపోతుంది తెలుసు. పశువుకు కూడా తెలుసు తన తల్లి ఏదో తెలుసు, అంతే కదనే. కుక్క పిల్లలకి కుక్క తల్లి ఏదో తెలుసు కదా, పిల్లలకి పిల్లకి తల్లి ఏదో తెలుసు కదా. అంటే ప్రతి వ్యక్తికి తన తల్లి ఏదో తెలుసు. మనకే తెలియదు మన తండ్రి ఎవరు. అందుకన్నాడు యేసుక్రీస్తు, మీరు మీ తండ్రి యాగు అపవాదు సంబంధులు, మీ తండ్రి యాగు దురాశలు నెరవేర్చేవారు వారు. మన తండ్రి ఎవరో మనకు తెలీదు.
నిజమైన తండ్రి ఎవరో తెలియదు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు. మనకు దురాశ ఉన్నాయంటే ఎవరు తండ్రి? మనకి సాతాను తండ్రి అవుతాడు మనకి. దేవుని సంఘంలోకి వచ్చాక దురాశలు ఉండకూడదు. దురాశ గర్భం ధరించి ఏం కంటది? పాపానికి అంటది. మనకు ఒక ఆశ ఉందనుకో పర్లేదు, దురాశ అవ్వకూడదు. ఓకే, నువ్వు మంచిదే, నీకుందా, నీకు కలిగిచ్చాడు దేవుడు, నువ్వు ఉండు, మంచిగా తిను. దురాశ కలగకూడదు. దురాశ ఏం చేద్దంట? గర్భము ధరించి పాపానికి అంటది. ఒక కోరిక నీకు వచ్చిందనుకో, దురాశ వచ్చిందనుకో, ఈరోజు దేనికుండా ప్రపంచంలో పాడైపోతుంది? డబ్బు కోసమే కదా, ధనాపేక్ష కదా సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ఆశించే కదా విశ్వాసం తొలగిపోతున్నారు. నిజంగా మొదట్లో రక్షింపనులు అందరూ చాలా యథార్థంగా సేవ చేద్దామని వస్తారు. ఎవరైనా సరే అండి, దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుడిని ఏమైనా సరే యథార్థంగా ప్రకటించాలంటారు. రాను ఏమి దేనికి పడిపోతారో? డబ్బుకు పడిపోతారు. ఎందుకంటే మనం నేర్పుతున్నాం. మనం ఎలా నేర్పుతాం? దైవజనుడు వచ్చాడు, మంచిది శ్రేష్టమైనది పెట్టాలి. పక్కింట్లో అత్తగారు మంచం మీద పడిపోయినా మంచినీళ్ళు అమ్మాను ఎత్తమా. అత్తగారు జ్వరంతో పడిపోయినా, కోడలు జ్వరంతో పడిపోయినా, అంటే ఈ కోడలకి అత్తగారికి పడదులండి, జీవితాంతకాలం పడదు. ఒకప్పుడు కోడలే, తర్వాత అత్తగారు అవుతాం. నేను కోడలనే కదా, మా అత్తగారిని నిమిషాలు పెట్టింది కదా, నా కోడని నిమిషాలు పెట్టకూడదు, ప్రేమతో చూడాలని మనసు అత్తగారికి ఉంటే కోడలు మారుతారేమో. అమ్మో రేపు పొద్దున్న నేను అత్తగారిని అవుతాను కదా అని కోడలకి మనసు ఉంటే ఈ మనసు ఉండదండి. అలా మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారం బ్రతకాలన్న ఆలోచన మన మైండ్లోకి రావట్లేదు, మన బుర్రలోకి ఎక్కట్లేదు. అది మన బుర్రలోకి ఏమి ఎక్కిచ్చేసారు అనుకుంటున్నారు? నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు దీవిచ్చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకో, నీకు పంట వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకు, ఏదైనా ఇచ్చేస్తాడు. బ్రతుకు మాత్రం మారక్కర్లేదు. ఆ సందర్భాలు కూడా చూస్తారు. ఎవరు? అన్న సందర్భం, మోసే గారి సందర్భం, ఏలియా గారి సందర్భం, ఏలిషి గారి సందర్భం, ఇవన్నీ పాత నిబంధనలు దొరుకుతాయి మనకి. కొత్త నిబంధనలు పౌలు గారికి ఎక్కడ ఏం దొరకలే. చెప్పాను కదా, వాడ పగిలిపోతే ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 14 రోజులు ఉన్నాడు. నేను మాటుతుంది అయితే అపొస్తలుల కార్యం 27 అధ్యాయం 28 వచ్చిన చదవ, నాకు టైం లేదు కానీ చెప్పట్లేదు. 26 నుంచి చదివితే పౌలు గారికి ఉన్న కష్టాలు పడతాయి. వాడ మీద వెళ్తాడు ఆయన, రోమపట్టణానికి వెళ్తాడు. యెరూషలేము నుంచి ప్రయాణం చేసి రోమాలో కూడా సువార్త చెప్పాలి, రోమాలో కూడా ఆయన వాక్యాలు ప్రకటించి అక్కడ సంఘాలు స్థాపించని బయలుదేరి వెళ్తాడు. ఆ మార్గంలో వాడ పగిలిపోద్ది. పౌలు గారు మార్గం చెప్తాడు. పౌలు గారు మాట వినరు నావికుడు, ఈ మార్గంలో వెళ్ళాలంటారు. మనం అంతే కదండి, వాక్యం చెప్తున్న మాట మనం వినం, సేవకుడు చెప్పిన మాట వింటాం. ఏం చెప్పుడు యేసుక్రీస్తు? నా మార్గం ఇరుకైనది, దాంట్లో పోరాడేవారు అనేకులు, కొంతమంది వారు వల్ల కాదని చెప్పుడు యేసుక్రీస్తు. చాలా కష్టమైన మార్గం ఇది. ఎన్నో త్యాగం చేయాలి, ఎన్నో ఓర్చుకోవాలి, ఎన్నో సహించుకోవాలి అన్నాడు కదా. క్రీస్తు యేసునందు ఉంటాడా మంచి భక్తి చేస్తే ఏమవుతాడంట? హింస పొందుతారు, హింస పొందుతారు. చూడండి ఇంకేమంటాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక ముగించేస్తాను, ఒక 5 నిమిషాలు చూడండి. మొదటి పత్రిక 18 చదువుకుందాం. మొదటి అధ్యాయం 18 వచనం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నేను ఏ రీతిగా అయితే పోరాడాను, ఏమన్నా చూడండి. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాడవాలని వాటిని బట్టంట ఈ ఆజ్ఞను నీకు ఇచ్చి అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేశారు. అట్టి మనస్సాక్షి అంట కొందరు తోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలై పోయిన వారే చెడి ఉన్నారు. విశ్వాస విషయంలో ఏమైపోయిందంట? వాడ బద్దలైపోయిందంట. కింద అంటాడు చూడండి, వారిలో హమనైనను అలచేంద్రులు ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడటకే వీరిని ఏం చేసినంట? సాతానికి అప్పగించేసినంట పౌలు గారు. ఎంత పోరాడి ఇంత సేవ చేసి పౌలు గారు ఎవరికి అప్పగించాడు? కొందరినే సాతానికి అప్పగించారు. చూడండి, అందులో ఎవరున్నారంట? వారిలో హమనైనను అలెగ్జాంద్రు ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడేటకై వీరిని సాతానుకు అప్పగించాను. పైన ఏమన్నాడు? అట్టి మనస్సాక్షిని అంట కొందరు త్రోసివేసి, విశ్వాస విషయం అంటే వాడ బద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. అంటే విశ్వాసంలో ఒక మాట నేను గద్దిస్తే ఏమవుతుంది? నేను ప్రార్థనకు రాను. నాకు చాలా సందర్భాలు తగిన బయట కూడా. అంటే మనం చేసేది ఏంటంటే అన్నీ ఉంటాయి మనకి. అన్నం మానం, అంతే కదండి. ఫోన్ చూడడం మానం, అన్నీ మానం. ఎక్కడ మానేద్దాం అంటే అందరు కలిసి అయిపోయాడు ఎవరో? దేవుడు, అంతే కదండి. మనకు బాగా లోకు చిక్కున్నాడు ఎవరంటే దేవుడే. భర్త కొట్టిన ప్రార్థనకు రా, భార్య తిట్టిన ప్రార్థనకు రా,
భార్య భర్తలు గొడవ అయినా ప్రార్థన కొన్ని గొడవ అయింది, ఏదో ఇద్దరు మాట జారు వచ్చి తండ్రి ఏదో తొందరపాటు ఉన్నా నీ సన్నిధికి వచ్చి మమ్మల్ని క్షమించి ఒకరిని అర్థం చేసిన ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థనకే రాము. భార్యను సంతోషపెట్టాలి ఏం చేయాలి? భర్తను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? నండ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందా. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఉంటుందా? షాపింగ్కి వెళ్తే గొడవ ఉంటుందా? రెస్టారెంట్కి వెళ్తే గొడవ ఉంటుందా? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే గొడవ ఉంటుందా? కానీ మనకు లోకం ఏంటంటే దేవుడు. ప్రార్థనకు రామ్మనం అలా చెప్పామనుకో, నువ్వు మా గురించే చెప్తావు అన్నాడు మావాడు, మా ఫ్రెండ్. నేను ఎందుకు కేకేసాను అనుకుంటున్నావు? నువ్వు వాళ్ళకి చెప్తావు అని కేకేసాను, నేను నా గురించి చెప్తావేంటి అంటాడు ఆడు. ఇప్పుడు అక్కడ వాక్యం చెప్పిన నువ్వో నేను ఎవరి గురించి చెప్తావు? దేవుడు ఎవరి గురించి చెప్పంటే ఆడ గురించి చెప్తావు, నా సొంతది కాదు కదా. నా ఫ్రెండ్ అంటాడు నేను నా గురించి చెప్తే కేకేసాను, నువ్వేమో ఇప్పుడు చూసిన వాక్యం నా కోసమే అంటే నీ బ్రతకాలలో ఏదేమో నేను చేసేదేమో. ఆ వాక్యం నీకు వస్తుందంటే, ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుందంటే నిన్ను సరి చేసుకోమనే కదా. ఇప్పుడు నేను సభలకు వెళ్తానండి, కొన్నిసార్లు నాకు తగిలితే దెబ్బలో, సార్ మీరు నా కోసమే చెప్పారంటే నన్ను సరి చేసుకోమని చెప్తున్నాడు. నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, ఫస్ట్ చెప్పాను కదా, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఏం చేయాలి? నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకోవాలి. ఇక్కడ సేవకుడైనా విశ్వాస అయినా సంఘంలోకి వచ్చిన క్రొత్తవాడైనా ఏం చేయాలంటే ప్రతి ఒక్కడు తను లోపరుచుకుని దేవుని ఎదుట ఎలా ఉండాలంట? సంపూర్ణునిగా. ఎందుకు చెప్తామనుకుంటున్నాను? ఒక్క మాట చెప్పి ముగించేస్తాను చూడండి. వీలైతే శుక్రవారం చెప్పుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక మొదట అధ్యాయం 28వ వచనం చూడండి. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలమని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. ఏమంటాడండి? ప్రతి మనిషినంట క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ప్రతి మనిషిని ఎలా చేయాలి? అది స్త్రీయా పురుషుడా పిల్లల యవనస్తుల ప్రతి మనిషిని ఎలాగంటే క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము ఎందుకు బోధిస్తానో మిమ్మల్ని సంపూర్ణంగా చేసి రేపు పొద్దున మిమ్మల్ని అందరినీ ఎక్కడ నిలబెట్టాలి? క్రీస్తునందు నిలబెట్టాలి. చూడండి, అంటే అది నిలవబెట్టవాలని సమస్త విధులైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని కంట బోధించుచు క్రీస్తును ప్రకటించుచున్నాం. ఒకటి బుద్ధి చెప్పాలి, రెండు బోధించాలి. సంపూర్ణంగా ఎవరి నిలబెట్టాలిచా? క్రీస్తు ఎదుట. ఇదిగో బలం నమ్మకమైన మంచు దాసుడా అన్న మాట దేవుడు మన గురించి పలకాలి. అలా పలకలేనప్పుడు మనకేముంటుంది? చెడ్డమైన సోమరి దాసుడు అంటాడు. అంతే కదండి. మనకు తలాంతి ఇచ్చాడు, మనకు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని సరైన రీతికి ఉపదేశించలేదు. ఏమంటాడు? తీసుకెళ్ళి అక్కడ కలిగిన వానికే ఇవ్వండి, కలిగిన వానికే ఇవ్వాలి. ప్రతి మనిషినంట క్రీస్తునందు ఏం చేయాలంట? సంపూర్ణంగా చేయాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు అన్నింటికి సిద్ధపడిపో ఉండాలి. ప్రతిదీ లోకంలో ప్రతిదీ విడిచి నేను ఈ రోజు కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాను? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకం ఉంటేనే తప్ప మన పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. నాకెందుకు అన్నారు అనుకో, వాడబద్దలైన పరిస్థితి ఎలాగుందో పౌలు గారు ఎలాగైతే సాతానికి అప్పగించాడో దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడో? అగ్ని ఆరదో పురుగు చావదో. నిర్ణయం మీద ఎంతటితో ఈ మాటలు ముగిస్తాం. వీలైతే శుక్రవారం బోధించుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు. ఎవరు చదువుతారమ్మా? రెండో భాగం చదువుతారు. ఎస్తర్ రాణి గారు చదువుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 24 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. వాక్యం చదువు నా ఇస్తారు రాణి గారు. ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మీరు చేస్తారని అవనీ గారు చేస్తారు. మమ్మల్ని మీకు
రెట్లుగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా తండ్రి ప్రభా, నేను మమ్మల్ని ఇప్పటి వరకు నేను తండ్రి ప్రభా సజీవ రకంలో నేను కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను ఎంతోమంది నశించిపోయినప్పటికీ నైనా తండ్రి ప్రభా, నైనా మేమైతే అసంఖ్యలో లేకుండా నైనా తండ్రి ప్రభా నేను పేరు పెట్టి నైనా తండ్రి మమ్మల్ని అయినా నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా తండ్రి ప్రభా, నేను ఎక్కడైతే 2-3 కూడి నీ నామాన్ని స్తుతిస్తారు వారి మధ్య నీ ఉంటానని సెలవిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను ఇదిగో నైనా తండ్రి ప్రభా ఆదివారం